ఇక్కడ నేను ఎవడు రైట్ ఎవడు తప్పు అని మాట్లాడను, అదో హఠాత్ పరిణామము. అది అలా జరిగిపోతాయి, కొన్ని బయటపడని చాలా ఉంటాయి. ఇక స్టార్ట్ చేద్దాం. అరే నువ్వు బాత్రూమ్ లో దాక్కున్నావు. వెళ్ళడానికి భయపడి బాత్రూమ్ లో దాక్కున్న యువకుడు తీరా చూస్తే లోపల ఇంకో అమ్మాయి ఉంది. అక్రమ సంబంధానికి అందుకే దాక్కున్నాడు. చిత్రం పేరు సాయి రాసలీలలు. ఇప్పటి పిల్లలకు 2005 నుంచి పుట్టిన పిల్లలకు పెద్ద పీకుడుగలక గడ్డాయి కావాలి, పెద్ద గోల్డ్ ప్లాక్ సిగరెట్ కావాలి. పాప మా అమ్మాయి భయపడుతుంది. కింద క్లాత్స్ కూడా కవర్ చేసుకుంటుంది. కట్ చేస్తే స్నానం చేసిన తర్వాత ముసలివాడు మెల్లిగా బయటకు వెళ్ళినట్టు వాడు చెడ్డేసి కూడా బయటకు వచ్చిండు. ఇంకా నయం రా, నువ్వు అండర్వేర్ మీద రాలేదు, లేదంటే ఆ ఘోరం కూడా చూడాల్సి వచ్చేది. అందరూ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు, విత్ మేకప్ వితౌట్ మేకప్ అని. ఈడైతే అడవిదున్నావు. రే పాప మా పిల్లోని పట్టుకొని వచ్చిందిరా నీ వైఫ్. పిల్లోడు ఉండంగా నువ్వు అక్రమ సంబంధం ఎలా పెట్టుకున్నావు? ఆ పిల్ల అంటే దానికి పెళ్లి కాలేదు, ఒంటరిగా ఉంటది. తను ఎంత రెచ్చగొట్టినా కూడా నీకు పెళ్ళైంది కదరా. అరే విశాల్, నాకు అమ్మాయి మెసేజ్ చేసి నీ పేరు విశాల్ అని పెట్టుకోరా నాయన. నేనన్నా ఎందుకే నువ్వు పిలుస్తావు? షీ సెడ్ యా. సరే మన ఇద్దరం అని అందాం అనుకున్నా, బట్ వద్దు. అరే అని పెళ్ళం కొట్టడానికి వెళ్తే ఇట్లా అంటున్నాడు. ఎందుకురా ఆజాము, పీకుదామని వెళ్తావు, పీకించుకోవడానికి వెళ్ళావు, పీకించుకున్నాడు. మళ్ళీ నా మొగ్గున్నేమనొద్దు అంటుంది. అరే ఇంత మంచి లాయల్, ఇంత ప్రేమున్న అమ్మాయిని ఎట్లారా మోసం చేయాలనిపించింది నీకు? సందీప్ రెడ్డి వంగ సినిమా తీసాడంటే ఏందో అనుకున్నా. ఇక్కడ రియల్ గా పడుకున్నావా, దాంతో గిచ్చుకున్నావా, తిన్నావా అని ఇది పెట్టావా అని రష్మిక రణబీర్ కపూర్ అన్నట్టు ఇక్కడ వీడి పిల్లం విని అంటుంది. సినిమాలో రష్మిక దొబ్బై అంటది. వీళ్ళైతే యానిమల్ ప్రో ఉన్నారు కదరా మీరు, ఎవడు తగ్గట్లేదు. అయిపోయిన తర్వాత కూడా లాస్ట్ కి మీ హస్బెండ్ కి మీరు డివోర్స్ ఇస్తున్నారా? లేదు. మీ హస్బెండ్ తోటే కలిసి ఉండాలనుకుంటున్నారా? 100%. లేదు అంటుంది, కూల్ గా అవును అంటుంది. మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం, కాంప్రమైజ్ అయిపోయింది, అంతా ఓకే. ఎవరండి వదులుకుంటారు? మీ అందరికి ఇదే అర్థం కావట్లేదు. ఇంత దూరం రాను, ఇంత కష్టపడను అంటుంది. ఇద్దరు విడిపోవాలని మీరు అనుకోవట్లేదు? లేదు, విడిపోవాలనుకుంటే నేను ఎందుకు అంత ఫైట్ చేస్తాను? అరే ఇంత రెస్పాన్సిబుల్, ఇంత మంచి పిల్లాన్ని పెట్టుకొని ఎలారా మోసం చేయాలనిపించింది నీకు? మళ్ళీ 4 ఏళ్ల కొడుకున్నాడు, ఇచ్చనాయాల ఏడుందిరా నీ బుర్రా. సరే కామానికి హద్దులు ఉండవు కాబట్టి బుద్ధుల కోసం తప్పదనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ పిల్లానికి చెప్పి చేయాలరా, చాటుగా చేయొద్దు. ఇట్లా మరి అది సంగతి, జస్ట్ మాట్లాడుతున్నా, జస్ట్ పైన పైన ఏదో ఒక విధంగా పిల్లానికి ఇట్లా చెప్పుకొని చేసుకోవాలి. అంతేగాని ఎందుకురా ఆ పిల్ల మళ్ళీ నువ్వు మొగను అంటే లేదు, వెళ్ళి ఏదో దగ్గర కలిశారు. ఎప్పుడైనా సరే మీకు ఇంటిమేట్ అయ్యేది ఉంటే లోకల్లో అవ్వద్దు. అక్కడ ఎక్కడో నార్త్ సైడ్ వెళ్ళిపోవాలి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలా, ఫ్లైట్ మోడ్ లో వేసుకోవాలా, కొంచెం బుర్రను వాడాలరా. ఈజీగా దొరికిపోవద్దు. ప్యాంట్ కి తెలియకుండా డ్రైయర్ లాగే. కానీ ఏం చేస్తాం, మనోడు ప్రకాష్ రాజు లాగా దొరికిపోయాడు. ప్రకాష్ రాజు అంతే, 4 చోట్ల ఓటర్ ఐడి కార్డు ఉందని దొరికిపోయాడు ఈడు అంతే. సో ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. స్వాగతం, నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి హైప్ ఇచ్చేసుకో. ఆ సినారియో చూస్తే ఆవిడ సరిగ్గానే చూసుకుంది, ఆ నా కొడుకే సరిగ్గా లేడు. 2005 నుంచి పుట్టిన పిల్లలకు పెద్ద పీకుడుగలక గడ్డాయి కావాలి, పెద్ద గోల్డ్ ప్లాక్ సిగరెట్ కావాలి. సాయి గారి భార్య అది మరి దున్నపోతు, అది అసలు ఆడదు కాదు, అది దున్నపోతు అన్నమాట. అచ్చా ఈ ఆంటీకి పేమెంట్ వచ్చిందో మరి ఏమైందో తెలియదు కానీ దిమాగ్ ఏడుందో ఈ ఆంటీకి. ఇప్పుడు ఈ ఆంటీ మొగాడు కూడా వెళ్ళి అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో, ఏం జరిగింది? పంది కనుక ఈ ఆంటీని పంది అనాలా? ఏ వైఫ్ అయినా సరే పీకల దాకా ప్రేమించినప్పుడు 7 సంవత్సరాలు ప్రేమ అంట. ఆ నా కొడుక్కి లాయల్టీ లేకపోయినా ఈ పిల్లకి లాయల్టీ ఉంది కాబట్టి అంత రిస్క్ చేసి ఇది వచ్చి ఆవిడని పంది అంటుంది. ఫస్ట్ నువ్వు వెళ్ళి మిర్రర్ లో చూసుకో, తర్వాత మాట్లాడు. న్యాయం చేయాలి, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే సరిపోద్ది అనమాట. తెక్క కుదురుద్ది. ఒక పని చేయి, నీ కూతురుని చేసుకుంటాడు, ఆఫర్ అది కూడా ఇచ్చి బుద్ధుండాలరా. ఏం మాట్లాడుతున్నాం సొసైటీలో, ఎక్కడ దీన్ని వదలాలా తను చేసుకోవాలా? అప్పుడు ఆ ఈడియో తీసి మాట్లాడుతుంది చూసినా ఒకటి ఏడిది. అరే 10 మంది ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కావద్దు అని చెప్పాలి కానీ దాన్ని వేసేసి దీన్ని పెళ్లి చేసుకోవాలని. మరి ఆ 4 ఏళ్ల బాబు ఏమైతాడు? ఏడున్నాయి రా దిమాకులీలకి. ఇక్కడ అందరిది తప్పే. ఆ పిల్ల పెళ్ళయింది అని తెలిసి కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడము తప్పే. ఇక్కడ వీడు పెళ్లి చేసుకుని లాయల్టీ బ్రేక్ చేయడము తప్పే. పిల్లాడు ఉంచుకొని రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇట్లనే ఉంటదిరా. మళ్ళీ ఇన్స్టాలో రీల్స్, తప్పు మొత్తం నా వైపే ఉంది.
నేను నీ వైపే ఉండేవాడిని. తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా క్యాప్షన్ లవ్ సింబల్ మాధురి. రేయ్ నీ పిల్లం వెళ్ళి వేరే వాడితో పడుకుంటే తప్పు, నువ్వు తప్పు చేసినా పర్లేదు, నేను 10 బొక్కలు తవ్వా అని యాక్సెప్ట్ చేస్తావేంట్రా? సరేరా. ఈ ఎడిట్ లో ఎవరైతే వేసుకున్నారో మీరు అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను మీ పెళ్లిళ్ళు అయిన తర్వాత మీ పిల్లలతో అక్రమ సంబంధం, మీరు మీ పిల్లలతో అప్పుడు ఇవే ఎడిట్లు అయ్యాను ఒప్పుకుంటాను, అయ్యారు కదా. అరే మీరు ఎట్లాంటి కంటెంట్ జనాల్లో వదులుతున్నారు అది కొంచెం బుర్రలో పెట్టుకొని వదలండ్రా. ఒక అక్రమ సంబంధాన్ని కూడా మీరు నార్మలైజ్ చేద్దామని చూస్తున్నారా? ఏడున్నాయిరా దిమాకులు. సందీప్ రెడ్డి వంగ ప్రో యానిమల్ ప్రో ఉన్నారు కదరా. ఒకప్పుడు మగాడు అక్రమ సంబంధం పెట్టుకుంటే నార్మలైజ్, ఇప్పుడు ఆడది పెట్టుకున్నా నార్మలైజ్ చేస్తున్నారా? మీ పిల్లలు పెట్టుకున్నప్పుడు చూస్తారా? మీరు ఇంతే మెచ్యూరిటీ అప్పుడు క్యారీ చేస్తారేమో. చావు దెబ్బ కొట్టాడు, చావు దెబ్బే. విశాల్ ఇక వీళ్ళిద్దరు ఫోటోలు దిగుతున్నారు. లేదు నిజం చెప్తున్నాను కదా, మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించారు. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. నా మగుడు మంచోడు, నా మగుడిదేం తప్పు లేదు, డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు. వాడు చెడ్డి మీద బరబోతల బాత్రూమ్ లో నుంచి బయటికి వెళ్తే నా మగుడిదేం తప్పు లేదు. ఇట్లాంటి పిల్లం ఉండాలరా, ఇట్లాంటి పిల్లం కావాలి. ఈవెన్ చీటింగ్ ని కూడా యాక్సెప్ట్ చేసి నా మగుడు బంగారం అంటుందిరా లిటరల్లీ. అండ్ మీకు ఫ్యాక్ట్ కూడా చెప్తా, నేను వీడియో ఎండ్ వరకు చూడు చెప్తా. ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చాయి, చాలా వచ్చాయి. వచ్చాయి మినిమం ఇవిడకున్న ఫాలోయింగ్ కి లిటరల్లీ చెప్తున్నా 1,00,000 దగ్గర వస్తాయి మెసేజెస్, 1,00,000 దగ్గర ప్రపోజల్స్ వస్తాయి. అంత సింపుల్ ఉంటారు ఈ కొడుకులు, చూసినారు మీరు. ఈవెన్ చీటింగ్ ని కూడా యాక్సెప్ట్ చేసి ఐ సపోర్ట్, ఈవెన్ చీటింగ్ ని యాక్సెప్ట్ చేసినట్టు ఇప్పుడే ఎడిట్లు చూసినాం మనం. అంత సింపుల్ గా ఉంటారు. ఒక ఫ్యాన్ పెట్టిన మెసేజ్ అయితే ఇప్పటికీ నేను మర్చిపోను. పెట్టాడంటే నాకు చాలా ఆస్తి ఉంది, 2 పెట్రోల్ బంక్ నీ పేరు మీద రాసి చేస్తాను, నన్ను పెళ్లి చేసుకో. 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి, నీ పేరు మీద రాస్తా, నన్ను పెళ్లి చేసుకోండి అన్నాడంట. అంటే అన్ని డబ్బులు ఉన్నోడు కూడా ఈ పిల్ల మీద క్రష్ పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే అది అయితే నేను ఇప్పటి వరకు మర్చిపోను. ఇంకా చాలా మెసేజ్లు చేస్తూనే ఉండేది అండ్ చాలా మంది ప్రపోజ్ చేసేవారు. ఆవిడ ఎవరి కమెంట్ ని గుర్తుపెట్టుకుంది? ఎవరి కమెంట్ ని గుర్తుపెట్టుకుంది? డబ్బులున్నోడి కమెంట్ ని ఆవిడ గుర్తుపెట్టుకో. డబ్బులున్నోడి కమెంట్ ని ఆవిడ గుర్తుపెట్టుకుంది. ఇవిడ జెన్యూనిటీ నేను లైక్ చేస్తా. చాలా మంది ఓపెన్ గా బయటికి చెప్పలేరు, ఐ డోంట్ కేర్ మనీ అన్నట్టు మాట్లాడతారు, కానీ దే కేర్. డబ్బులున్నోడు ఈవెన్ చీటింగ్ చేసినా కూడా దే విల్ యాక్సెప్ట్. ఒక అమ్మాయి ఒక కొడుకుతో మొగుడు మీద డిపెండ్ అయి ఉంటే, చాలా ప్రేమ ఉంటే ఈవెన్ చీటింగ్ ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఒక అమ్మాయి నాతో డైరెక్ట్ గా ఏముంది, ఎవడో ఒక బటకరాగాడు చాలా డబ్బులు ఉన్నోడిని పెళ్లి చేసుకుంటా. నేనన్నా సరే, నువ్వు మరి వాడు ఓల్డ్ ఏజ్ లో నువ్వు బోర్ అయిపోతావు, తర్వాత వాడు అక్రమ సంబంధాన్ని ఖచ్చితంగా పెట్టుకుంటాడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తావా అంటే చేస్తా, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, నేను వాడిపైన డిపెండ్ ఉన్నా కదా, చేస్తా అన్నది. వాళ్ళు క్లారిటీతోనే పెళ్లి చేసుకుంటారు, కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తారు, చీటింగ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. డబ్బులు ఉంటాయి, మగాడికి డబ్బు లేకపోతే వాల్యూ లేదు అనేది ఎంత నిజమో, నీ దగ్గర చాలా డబ్బులు ఉంటే నువ్వు చీట్ చేసినా కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది, నీ పిల్లం యాక్సెప్ట్ చేస్తుంది. అదే నీ దగ్గర డబ్బులు లేవు అనుకో, తన్ని నువ్వు చీట్ చేస్తుంది. అంటే ఛాన్సెస్ ఉంటాయి, ఇది రియాలిటీ. అండ్ చాలా డబ్బులు ఉన్నా కూడా అమ్మాయి మనతో ఉంటది, ఫేమ్ ఉన్నా ఉంటది అని అనుకుంటే కొంతమంది అమ్మాయిలు ఉంటాయి. ఇక్కడికి ఒక యూట్యూబర్ 10 లక్షల ఇన్కమ్ ఉంది మంత్లీ, ఒక బస్ డ్రైవర్ తో లేచిపోయి, ఇట్లా కూడా ఉంటాయి. ఇక్కడ ఎవరి వైపు స్టాండ్ తీసుకొని టైం వేస్ట్ చేయకండి. వాళ్ళు లైఫ్ లో సెటిల్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళు సంపాదించుకొని ఉంటారు, డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి మంచి ఫేమ్ ఉంది, ఇప్పటికీ వాళ్ళకి రీచ్ అనేది ఆగిపోదు. తప్పు అందరూ చేసినరా, సపోర్ట్ ఎవరికి అంత పట్టించుకునే టాపిక్ కాదు. తెలంగాణలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, పోలీసులు వాళ్ళ గొంతు నొక్కేసినట్టు బిహేవ్ చేస్తున్నారు. దానిపైన చూడండి, ఎవడు నేషనలిస్ట్. మన శత్రు దేశాలు ఎన్నో ఉన్నాయి, పాకిస్తాన్, చైనా, మన దేశాన్ని తొక్కేయాలని చూస్తున్నాయి, యూత్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఆ థింగ్స్ మనం పట్టించుకోవాలి, పొలిటిక్స్ మనం పట్టించుకోవాలి. ఎన్ని కన్వర్షన్స్ అవుతున్నాయి వాటిపైన ఫోకస్ చేయాలి. ఎన్ని భగవంతుడి గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయి, దానిపైన కొంచెం బుర్ర పెట్టండి. ఈ పనికిరాని టాపిక్స్ చెత్తగా తెలిసిందే కదరా. ఇప్పుడు ఒక చెత్త ఫేమ్ అయింది అనుకో, దాన్ని బిగ్ బాస్ లోకి పట్టుకెళ్తారు. ఖచ్చితంగా బతుకుంటాడని నా పందెం 2000. వీడు అట్లనే మీమేషన్. అండ్ ఇది మా వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్కి షెడ్యూకేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకో, మనం మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం. ఎన్ని జన్మలెత్తినా అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు.